హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఏదో పట్టుకొని వెళ్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ముగ్గేయడానికి మా ఇంటి నుంచి కిందికి వెళ్తున్నాను. కింద ఊడ్చేసి మంచిగా కడిగాను అనమాట. కడిగిన తర్వాత ముగ్గేయాలి కదా అని మార్నింగే ముగ్గు కింద తీసుకొని కిందికి వెళ్తున్నాను. మా బ్లాక్లో నలుగురం, పైన నలుగురు కింద నలుగురు అట్లా ఉంటారండి. వారానికి ఒకరు పైన ఉన్న వాళ్ళు, కింద వారానికి ఒకళ్ళు చల్లాలి వాకిలు అనేది. ఈ వారం నాదనమాట. అందరూ ఊరెళ్ళారు, ఎవరు లేరు. అందుకే పొద్దున్నే నేను ఊడ్చేసి చల్లేసి ముగ్గేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఎందుకండి? కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకి ఎందుకు అంత మీరు సపోర్ట్ చేయరు? చాలా కష్టంగా, ఎంతో ఇష్టంగా నేను వీడియోస్ పెడుతున్నానండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 9 చుక్కల ముగ్గు వేసానండి ఈరోజు మా ఇంటి ముందు. నా ఛానల్ ఇంకొక ఛానల్ కూడా ఉందండి, కుకింగ్ ఛానల్. 1 ఇయర్ దాటిందండి. 1 ఇయర్ దాటి ఇది 2వ సంవత్సరం. నేను ఎంతో కష్టపడి అసలు ఎంతో బాగా కుకింగ్ చేసి వీడియోస్ పెడుతున్నాను, కానీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రాలేదు. ఇంక 1 ఇయర్ అయిపోవడంతో వాచ్ అవర్ అనేది మొత్తం పోయిందనమాట. సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాకు 277 ఉన్నారండి. నేను కూడా చాలా బాగా చేయాలి అనుకుంటున్నాను, చేస్తున్నాను. కానీ ఎందుకో నా వీడియోస్ రీచ్ అవ్వట్లేదు. నాకు ఎందుకో చాలా బాధగా ఉంది. అసలు యూట్యూబ్లో సక్సెస్ అవుతానా లేదా అనేది చాలా, అసలు పొద్దున్న లేవగానే నా సెల్లే చూసుకుంటాను, ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చారా, నా వీడియో ఏమైనా రీచ్ అయిందా అని. చాలా బాధగా అనిపిస్తుందండి నాకు. ఎందుకో అసలు యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానా అన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం ఈ ఛానల్ అయినా ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో అన్నట్టు నేను ఇంకొక ఛానల్ పెట్టడం జరిగింది. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపిక చాలా ఉండాలండి. ఓపిక ఉంటేనే మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓపిక లేనప్పుడు మైండ్ టెన్షన్ పడే విధంగా మనం చేసుకోవద్దండి. ఓపిక ఉన్నప్పుడే ఏదైనా కూడా ముందు పడాలి. ఏ ఛానల్ అయినా కూడా పెట్టడానికి ముందుకు రావాలి. ఓపిక లేకపోతే కష్టం అండి. యూట్యూబ్లో ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వాళ్ళకి సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుందండి. వీడియోలు కన్సిస్టెన్సీగా పెడుతూ ఉండాలి, ఓపిక ఎదురు చూడాలి. నేను కూడా అదే పని చేస్తున్నానండి. కాకపోతే నా ఛానల్ ఎప్పుడు రీచ్ అవుతుందా, నాకు ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మర్చిపోకుండా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో నేను ముందుకు వస్తానా రానా అనేది తర్వాత విషయం అండి. కాకపోతే నా ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వంటల ఛానల్ని లింక్ కూడా నేను క్లిక్ చేయమని చెప్తానండి, పెడతాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.